హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే నేను క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ మూడింటిని కలిపి జ్యూస్ వేస్తున్నానండి. 3 క్యారెట్ తీసుకున్నాను, 1 బీట్రూట్, 2 ఉసిరికాయ తీసుకున్నానండి. ఆ మూడింటిని క్లీన్ చేసినాక క్యారెట్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి. నేను క్యారెట్ది అయితే పీలు తీయలేదండి, బీట్రూట్ది పీల్ తీస్తున్నానండి. బీట్రూట్ పీల్ తీసినాక బీట్రూట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాక ఉసిరికాయని తీసుకున్నానండి. ఉసిరికాయని గిన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఉసిరికాయను డైరెక్ట్ తినడం కంటే ఇట్లా జ్యూస్ లాగా తీసుకుంటే మంచిదండి. ఉసిరికాయని కట్ చేసినాక క్యారెట్, బీట్రూట్ ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లో తీసుకున్నానండి. నేనైతే షుగర్ వేయనండి. నేను ఏ జ్యూస్ వేసినా గిన షుగర్ వేయను. పాలు గిన వేస్తలేనండి, ఎందుకంటే పాలు వేస్తే మా పిల్లలు తాగరండి. ఐస్ క్యూబ్ గిన వేయలేదు, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ అని. నేను నార్మల్గానే 3 కలిపి సింపుల్గా జ్యూస్ వేసేస్తున్నానండి. నేనైతే ఇలా చేశానండి, సింపుల్గా ఏం వేయలేదు. నేను ఇది వడకట్టను గిన పిల్లలకు అలాగే ఇచ్చేస్తాను. మా పిల్లలకి ఇలాగే తాగడం అలవాటు. నేను ఇలాగే ఇచ్చేస్తానండి, రోజు ఈవినింగ్ ఏదో ఒక జ్యూస్ చేసి పిల్లలకి ఇలాగే ఇచ్చేస్తాను. మీరిగిన చెయ్యండి, బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ జ్యూస్ బాగుంటుందండి, చెయ్యండి మీరిగిన. హెల్త్కి గిన మంచిదే. బాయ్ అండి.